ఉమ్. అనగనగనగనగా ఒక చిన్న అడవి ఉంటుందంట. నన్ను చూడాలి. నన్ను చూసుకుంటా చెప్తా. ఓకేనా? అనగనగనగనగా ఒక చిన్న అడవి ఉంటుందంట. చిన్న అడవిలో ఏముంటుంది? ర్యాబిట్ ఉంటుంది. ర్యాబిట్తో పాటు ఇంకేముంటాయి? ఒంటెలా? గుంటనక్క. గుంటలు కాదు, గుంటనక్క. ఇంకేముంటాయి అడవిలో? ఏమేమి ఉంటాయి చెప్పు. ఒంటెలు ఉండేరా, ఎడార్లలో ఉంటాయి. పులులు, సింహాలు, ఇంకా అట్లా ఏముంటాయి చెప్పు. పులులు, సింహాలు ఉంటాయి. ఇంకా పులి, ఇంకా సింహం, ఇంకా రాజువా? ఇంకా ర్యాబిట్, ఇంకా నక్క. ఇవే ఉంటాయా? జిరాఫీ, మళ్ళీ ఏనుగులు, తర్వాత కుందేళ్ళు, తర్వాత నెమలిలు, నక్కలు, తోడేళ్ళు, ఇట్లా చాలా ఉంటాయి. చాలా జంతువులు ఉంటాయి. అయితే ఒకసారి ఒక పులి, పెద్ద సింహము అన్ని చిన్న చిన్న జీవుల మీద వేటాడుతుంటే ఈ సింహం దాని నుండి మనం ఎట్లయినా తప్పించుకోవాలి అని అన్ని జంతువులు ఆలోచిస్తూ ఉంటాయి. ఏం చేయాలన్నా ఎవ్వరికి తోసలే. కానీ ఒక చిన్న ర్యాబిట్ వచ్చేసి ఏం చేస్తుంది, నాకు ఒక ఆలోచన వచ్చింది అని అందరికీ చెప్తుంది. అయితే మిగిలిన కుందేళ్ళు, ఇంకా మిగిలిన ర్యాబిట్స్, ఇంకా వేరేటి అన్నీ, అవునా ఏం ఆలోచన వచ్చినాయి నీకు అని అడుగుతాయి. ఏమని అడుగుతాయి? ఏం ఆలోచన వచ్చినాయి అని అడుగుతుంది. ఆ చిన్న ర్యాబిట్కి ఏమో ఒక ఆలోచన వచ్చింది. చిన్న ర్యాబిట్కి ఏమొచ్చింది? ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చింది మరి చెప్పు, నీకు తెలుసా? ఏమది? ఒక ఆలోచన, ఒక ఉపాయమా? ఏం ఉపాయం? అయితే ఏం ఉపాయం వచ్చిందంటే, నేను చెప్పినట్టు మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఆ సింహం బారి నుండి మనం అందరం తప్పించుకోవచ్చు అని చెప్తుంది. ఇక ఆ ఉపాయం ఏంటో అందరి చెవులల్లో చెప్తుంది, బయటికి చెప్పది, చెవులల్లో చెప్తుంది. అయితే ఆ ఉపాయం ఏంటంటే, ఈ చిన్న కుందేలు సింహం దగ్గరికి వెళ్తుంది. సింహం దగ్గరికి వెళ్ళి, సింహం రాజా, మీరు ఈ అడవికి బలమైన రాజు అని అనుకున్నాం. ఏమని అనుకున్నది? బలమైన రాజు అని అనుకున్నాము. సంతోషపడింది అనుకున్నాము. అయితే మీలాంటి ఇంకొక బలమైన సింహము ఈ అడవికి వచ్చింది అని చెప్తుంది. ఏమొచ్చింది? మీలాంటి ఇంకొక సింహము ఈ అడవికి వచ్చింది అని చెప్తుంది. ఏం చెప్తుంది? ఇంకో సింహము మన అడవికి వచ్చాడు అని చెప్తుంది. అప్పుడు ఈ సింహము, ఏంటి ఇంకొక సింహమా? ఈ అడవికి నేను ఒక్కదాన్నే రాజుని, ఇంకొక సింహం ఉండడానికి వీల్లేదు అని అంటది. ఏమంటది? సింహము రాదు, నేను చంపేస్తానని చెప్తాడు. నేను ఒక్కదాన్నే అడవికి రాజుని అని చెప్తాది. రాజుని అంటది, నేను చాలా కోపంగా ఉంటా అని చెప్తాది. వేరే సింహము ఈ అడవికి రాజు కావద్దు అంటది. నువ్వు ఆడికి వెళ్ళిపో, అక్కడ మట్టి ఉంటుంది అని చెప్తాది. అయితే ఈ సింహానికి కోపం వచ్చేసింది కదా, చాలా కోపం వచ్చేసింది. పులికి చాలా కోపం వచ్చింది. అయితే ఆ కుందేల్ని ఇట్లా పట్టుకొని, చెప్పు ఆ సింహం ఎక్కడుంది చెప్పు, నేను ఇప్పుడే వెళ్ళి దాంతో యుద్ధం చేస్తా అని అంటది. ఏమంటది? సింహం ఎందుకు వచ్చావు, నువ్వు ఇట్లా పట్టుకొని మింగేస్తా అని చెప్తుంది. అయితే ఆ కుందేలు తీసుకొని వెళ్తుంది, సింహాన్ని తీసుకొని వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? అడవి మధ్యలో ఒక దగ్గర ఒక పెద్ద బావి ఉంటుంది.
ఆ బావి దగ్గర తీసుకెళ్తుంది. ఎక్కడ తీసుకెళ్తుంది? ఒక బావి దగ్గరికి తీసుకుపోతుంది సింహంని. ర్యాబిట్ ఒక బావి దగ్గరికి తీసుకుపోతుంది. ఆ బావి దగ్గరికి తీసుకుపోయి, రాజా మీలాంటి సింహము ఆ బావిలో ఉంది అని చెప్తుంది. ఏమని చెప్తుంది? ఆ బావిలో సింహం ఉంది, మీరు సంతోషంగా అన్నం తినొచ్చు, సంతోషంగా కుక్కలు జరగచ్చు, అన్ని జరగచ్చు అని చెప్తారు. అయితే ఈ బావిలోనా అని అంటది సింహం. ఏమంటది? ఈ బావిలోనా అని అంటది. వద్దు, నువ్వు వెళ్ళిపో, నేనైతే సంతోషంగా అన్నం తింటా అని చెప్తాను. అయితే ఆ బావిలోనా అని అనగానే ర్యాబిట్ చెప్తుంది, అవును అవును రాజా, ఈ బావిలోంచే వచ్చింది, ఇప్పుడు ఆ బావిలోనే ఉంది, మీరు ఒకసారి చూడండి అని అంటది. అప్పుడు సింహము బావిలోకి తొంగి చూస్తుంది. ఎట్లా చూస్తుంది? ఇట్లా చూస్తుంది. తొంగి ఇట్లా చూస్తుంది కదా. అప్పుడు ఆ సింహానికి నిజంగానే బావిలో ఇంకొక సింహం కనిపించింది. ఏం కనిపించింది? ఇంకొక సింహం కనిపించింది. చాలా కోపంగా ఉంది. సింహాన్ని చూడంగానే ఈ సింహానికి కోపం వచ్చేసింది. పులికి కూడా కోపం వచ్చేసింది. కోపంతో గట్టిగా గర్జిస్తుంది. గర్జించగానే వెంటనే అది కూడా గర్జిస్తుంది. ఆ పులి కూడా గర్జిస్తుంది. ఆ పులి కూడా కోపంగా చూస్తుంది. అది కోపంగా చూడగానే ఈ సింహానికి ఇంకా కోపం వచ్చేస్తుంది. నువ్వెందుకు నాకంటే కోపంగా నువ్వెందుకున్నావు? నేను చంపేస్తా అని అంటది. సింహం ఏమంటది? చంపేస్తాను, వాటి వెళ్ళిపో, అక్కడ దుమ్ముంటది అని చెప్తుంది. ఇక అయినా కానీ సింహం వినది. ఇది తొంగి చూస్తే అది కూడా తొంగి చూస్తుంది. ఇక కోపం వచ్చేసేస్తుంది. ఇక ర్యాబిట్ ఏమంటుంది, రాజా మీరు ఆ లోపల ఉన్న సింహంతో తలబడి గెలిస్తేనే ఈ అడవి మొత్తం మళ్ళీ నీ చేతుల్లోకి వస్తుంది, లేకపోతే మీలాగే ఉన్న ఆ సింహము ఈ అడవికి రాజు అయిపోతుంది అని అంటాడు. ఏమంటారు? అదే నువ్వు అటు వెళ్ళిపో, అక్కడ చెట్టు ఉంటుంది, ఆ సామాన్లన్నీ ఉంటాయి చెప్తాను. ఇక ర్యాబిట్ మాటలు అక్కడ ఇక్కడ సామాన్లు ఉంటాయి అని చెప్తాడమ్మా. ఇక ర్యాబిట్ మాటలు విన్న సింహము, అవును నిజమే, ఇప్పుడు నేను ఈ యుద్ధం చేసి గెలవకపోతే మళ్ళా నా స్థానంలోకి ఈ కొత్త సింహం వస్తుంది, ఈ అడవిలో అదే రాజుగా ఉండిపోతుంది, అట్లా జరగొద్దు, నేను ఈ అడవికి రాజునని చెప్పేసి ఆ కొత్త సింహంతో యుద్ధానికి దిగుతుంది. దుబుక్కుమని బాయిలో దుంకేస్తుంది. బాయిలో దుంకిన తర్వాత పైకి రావట్లేదు సింహానికి. అక్కడ ఉన్నది నిజమైన సింహం కాదు, బావిలో ఈ దుంకిన సింహం నీడనే అని బావిలోకి దుంకిన తర్వాత ఆ సింహానికి అర్థమవుతుంది. ఏమవుతుంది? అప్పుడు అర్థమవుతుంది. నీటి లోపల వేరే సింహం ఉండదు, నా ప్రతిబింబంనే, నా బొమ్మనే నీళ్ళల్లో చూసి నేను వేరే సింహం అనుకున్నా అని అప్పుడే అర్థమైపోతుంది. నువ్వు వెళ్ళిపో, అక్కడ వెళ్ళిపో, అక్కడ చెత్త ఉంటాయని చెప్తుంది. అప్పుడు తను చేసిన తప్పు దానికి అర్థమైపోతుంది. కానీ ఇక్కడ చెత్తలు ఉంటాయని చెప్తాను. కానీ అర్థమైపోయినా కానీ లాస్ట్కు అర్థమైనా కానీ లాభం లేకుండా ఉండిపోతుంది, బాయిలోకి వెళ్ళి బయటికి రాలేకపోతుంది. అర్థమైందా? ఏమర్థమైంది? నువ్వు అక్కడ వెళ్ళిపో, నేను ఇక్కడ ఉండిపోతా, ఇది అర్థమైపోయింది నీకు? నాకు తెలుసు. సరే చెప్తా. బాయ్ చెప్పు. బాయ్.